ప్రతి ఒక్కరు చూడకపోతే ఆడు అసలు హిందూలో పుట్టినోడే కాదు, భారత్లో అసలు పుట్టినోడే కాదు భయ్య. ఎందుకు అనంటే వందే మాతరం భయ్య. సినిమాలో ఫీలింగ్ మామూలుగా ఉండదు, ఎమోషనల్ సీన్స్ అనేవి మామూలుగా ఉండవు భయ్య. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. అయితే సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది పనికిరాదు భయ్య. రజాకర్ సినిమా చూసినాడు ప్రతి ఒక్కరు కాళ్ళ ఎగరేసుకొని వస్తాడు భయ్య సినిమా బయటికి. ఎందుకు అన్నానంటే సినిమా చూస్తే తెలుస్తుంది భయ్య ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సినిమా అనేది ఒక డెప్త్ ఉన్న కాన్సెప్ట్ భయ్య. ఎందుకు అప్పట్లో మనం ఎలా బతికాం, ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా మనం కష్టపడ్డామో అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన హిందూయిజం అంటే ఏంటో చూపించాడు ఇందులో. జై హిందుస్థాన్ జై భారత్ అనేది ప్రతి ఒక్కరి నినాదం ఇందులో వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు భయ్య. వందే మాతరం అనే సీన్ అనేది ప్రతి సినిమా మొత్తానికి అదే ఉంటుంది భయ్య. సినిమా అసలు గూస్ బంప్ సీన్స్ భయ్య. అసలు ఏడుపు వస్తుంది భయ్య. సినిమా అసలు ఏడుపు వస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి భయ్య. థియేటర్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నా రివ్యూ చూసి వస్తే మాత్రం ఖచ్చితంగా నిజంగా అనుకుంటారు. 100% అన్న, 100%. రాకపోతే నిజంగా ఆడంత వేస్ట్ ఇంకేం ఉండదన్న. ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా మరి? ఎందుకు అసలు సినిమాలు తీసి వేస్ట్ అసలు. నెహ్రూ గారిని గలీజ్గా చూపించి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పగా చూపించారంటగా. అంటే అవునన్నా, నిజంగా అసలు జరిగిన స్టోరీ అనేది క్లుప్తంగా చూపించాడన్న. చాలా క్లుప్తంగా చూపించినట్టయితే నాకు అనిపించింది ప్రతి ఒక్కటి. ఎందుకు అని అంటే సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా, ఎలివేషన్ కూడా చాలా బాగా తీసాడు. గూస్ బంప్ సీన్స్ అనేవి కనబడతాయి భయ్య సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ భయ్య. వందే మాతరం, జై భారత్, జై హింద్. సో ఆడవాళ్ళకి బస్సు టికెట్లు ఫ్రీగా ఉన్నాయని కాదు, ఈ సినిమాలో ఒక 100 రూపాయలు పోయినా పర్లే. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే పోయి ఒకసారి సినిమా చూడండి. మన సినిమా చూస్తేనే తెలుస్తుంది సినిమాలో ఒక ఎలివేషన్స్ కానీ ఏదైనా ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ సినిమాలు చూడాలి. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దీని అమ్మ సినిమా అంటే ఇది. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ రావాలా, ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరు తీయాలి. ఇలాంటి డైరెక్షన్ కానీ ఏంది బ్రో నువ్వు అట్లా అంటావు, ఏం నచ్చిందంటావా? ఒక్కసారి సినిమా చూస్తే తెలుస్తుంది బ్రో. ఆ బాధలు, ఆ హైదరాబాద్ నిజాం యొక్క పరిపాలన ఎలా ఉండిందో తెలుస్తుంది బ్రో. ఇలాంటి మన వందే మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పరిపాలన ముందు ఎట్లుండింది, తర్వాత ఎట్లుండింది అని తెలుస్తుంది బ్రో. చూడండి, ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలా. అనసూయ క్యారెక్టర్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది బ్రో. మైండ్ బ్లోయింగ్ అసలు అనసూయ క్యారెక్టర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ దీంట్లో వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు నిజంగా, ఇది క్యారెక్టర్లు కాదు బ్రో, నిజంగానే తీసినారు. ఇది నిజం, ప్యూర్, ఇది నిజం అనుకుంటారు. ఇది అక్కడ ట్రూ. నేను చెప్పేది నిజంగా చెప్తున్నా, ఇది నిజంగానే వాళ్ళ క్యారెక్టర్లు కాదు, అవి ఏం కాదు. వాళ్ళు నిజంగానే ఆ పరిపాలన రియల్గా ఉన్నట్టుంది. కళ్ళకు బూస్ బంప్స్ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. అసలు నేనైతే ఉండలే, ఒక్క సీట్లో కూర్చుంటే ఒట్టు. మీరు సినిమా చూడండి. డైరెక్టర్ ఎక్సలెంట్గా తీసినాడు. ఇలాంటి నాకు తెలిసి రాజమౌళి తర్వాత మరొక డైరెక్టర్ మనకు దొరికినాడు. ఇప్పుడు మన ఆంధ్రాకు, హైదరాబాద్కి ఒక డైరెక్టర్ దొరికినాడు. అయ్యా రాజమౌళి లాగా ఒక డైరెక్టర్ దొరికినాడు, అంతే. రాసి పెట్టుకోండి, సినిమా హైలైట్, ఎక్సలెంట్. మీరు పోయి థియేటర్లో చూడాలా. ప్రతి ఒక్కరికి చెప్పేది, ఇప్పుడు జరుగుతున్న హత్యలు ఏవైతే చిన్నపిల్లల మీద హత్యలు కానీ ఇట్లాంటి మీద జరుగుతున్నా, సో ప్రతి ఒక్కటి ఉంది బ్రో. నేను చెప్పలేను, మీరు చూస్తే తెలుస్తుంది అంతే. ఓకేనా? ఓకే.